హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే మటన్ బిర్యానీ ఫ్రెండ్స్. ఫస్ట్గా మంచిగా రైస్ మంచిగా నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. మంచిగా వాటర్ పోసుకొని నీట్గా 2 సార్లు కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 10 to 15 minutes అవి పక్కకు పెట్టుకోవాలి రైస్. నెక్స్ట్ వచ్చేసి మటన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా సాల్ట్ వేసుకొని మంచిగా 1-2 సార్లు మంచిగా కడగాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేసి మటన్ 2 సార్లు కడగాలి ఫ్రెండ్. మంచిగా వాటర్ తోటి మంచిగా నీట్గా 2 సార్లు కడగాలి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఫ్రెండ్స్. చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ వచ్చేసి మనకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ మనకు తగినంత సాల్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం. మంచిగా వీటిని మిక్సింగ్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా లైట్గా కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. మంచిగా లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా లైట్ ఆయిల్ పోసి నిమ్మకాయలు వండుకోవాలి ఫ్రెండ్స్. నిమ్మకాయలు వండుకొని నిమ్మకాయ పిండిన తర్వాత మంచిగా నీట్గా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మంచిగా అన్నీ కలిసేటట్టు, మసాలాలు అన్నీ మంచిగా కలిసేటట్టు మ్యాగ్నేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా నీట్గా మ్యాగ్నేట్ చేసుకోవాలి, అంతా కలిసేటట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూపిస్తున్నట్టుగా మంచిగా మ్యాగ్నేట్ చేసుకోండి మీరు కూడా. ఈ మ్యాగ్నేట్ చేసుకొని మంచిగా పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 20 minutes మంచిగా పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసుకొని పక్కకు. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. బౌల్ తీసుకొని మంచిగా కొద్దిగా నూనె పోయాలి. రైస్ ప్రిపరేషన్ చేయాలి ఫ్రెండ్స్. రైస్ ప్రిపరేషన్ కోసం మంచిగా నూనె పోసి నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు బిర్యానీకి మెయిన్ నెయ్యి వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా నెయ్యి యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ ఉంటుంది. నెయ్యి వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి అవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్, మిర్చి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఆనియన్, మిర్చి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలపాలి ఫ్రెండ్స్. మంచిగా వాటిని వేయించుకోవాలి. మంచిగా వాటిని ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అయిన తర్వాత అదేవిధంగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మంచిగా కలిపి మనకు బిర్యానీ పౌడర్ ఆకు మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి, నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ కాకుండా, ఎల్లో కనిపించకుండా కొద్దిగా లైట్గా పసుపు వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా కొద్దిగా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. యాడ్ చేసి మంచిగా కలిపేసి మంచిగా కలిపిన తర్వాత వీటికి మనం ఇప్పుడు మంచిగా కలిపేసినాక గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లైట్గా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసి మంచిగా కుకింగ్ చేయాలి. వాటర్ పోసి మంచిగా దమ్ చేసి కుకింగ్ చేయాలి. మనకు వాటర్ అనేది మసిలిన తర్వాత రైస్ వేసుకోవాలి. మనం వాటర్ మసులుతుంది చూడండి ఇక్కడ మీరు. ఆ మసిలే వాటర్లో మనం రైస్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
రైస్ యాడ్ చేసుకోవాలి. మొత్తం రైస్ మంచిగా యాడ్ చేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం రైస్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా దమ్ కానియాలి. రైస్ ఒక బౌల్ తీసుకోవాలి, సపరేట్ బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ నెయ్యి వేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం ఏదైతే కలిపి పెట్టుకున్న మటన్ ఉందో అది మంచిగా దమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మటన్ అంత ఈజీగా తొందరగా ఉడకదు కాబట్టి మనం కొద్దిగా ముందుగా మటన్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా మటన్ ఉడికించుకోవాలి నీట్గా. మొత్తం బౌల్లోకి తీసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా మనం ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా వెడల్పు బౌల్స్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఏదైనా మంచిగా ఫ్రీగా ఉంటుంది, దాంట్లో చేయడానికి ఫ్రీగా ఉంటుంది మంచిగా. నెక్స్ట్ ఇక దమ్ అయిన తర్వాత మంచిగా బిర్యానీ రైస్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బిర్యానీ రైస్ మంచిగా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టాము కదా రైస్ పక్కకు, అది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం యాడ్ చేసుకొని మంచిగా సెట్ చేసుకొని అందులో మనం ఫ్రై ఆనియన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఫ్రై ఆన్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఫ్రై ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఫ్రై ఆనియన్స్ యాడ్ చేసినాక మళ్ళీ మిగతా రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం యాడ్ చేసుకోవాలి మంచిగా నీట్గా. మనకు మంచిగా కలర్ చూడడానికి లుక్ రావాలంటే ఫుడ్ కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఫుడ్ కలర్స్ లైట్గా, ఎక్కువ మోతాదులో కాకుండా లైట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం వాటర్లో కలుపుకొని లైట్గా యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా మొత్తం పైన వేసేసి మూత పెట్టేసాలి ఫ్రెండ్. ఇప్పుడు మనకు 10 to 15 to 20 minutes స్లిమ్లో మంచిగా దమ్ కావాలి ఫ్రెండ్. బిర్యానీ దమ్ అయినప్పుడు మనకు మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బిర్యానీ. ఇప్పుడు సర్వింగ్ చేసుకొని చూద్దామా ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఓకే, రెడీ టు బిర్యానీ, మటన్ బిర్యానీ ఫ్రెండ్స్. ఓకే, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బిర్యానీ. బిర్యానీ చూస్తుంటే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా రెడీ చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.